ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు మార్చి నెల ఆహ్, వార వార మాస ఫలాలు చెప్పుకుంటున్నాము. మార్చి నెలలో ముఖ్యంగా 3వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3/3/2026 మధ్యాహ్నం 3:21 పడుతుంది. మళ్ళీ అది విడుపు ఎప్పుడు అంటే 6:49 అది విడుస్తుంది. ఇది పుబ్బా నక్షత్రంలో గ్రహణం పడుతుంది కనుక సింహరాశి వారు పుబ్బా నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు తర్వాత గ్రహణం తర్వాత స్నానం చేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా వీళ్ళు మరుసటి ఒక బ్రాహ్మణుడికి బంగారం, వెండి, బియ్యం, వస్త్రాలు ఇట్లాంటివి దానం చేయాలి. ఈ నక్షత్రానికి వాళ్ళకప్పుడు ఈ నక్షత్ర దోషం తగ్గుతుంది అనమాట, గ్రహణ దోషం తగ్గుతుంది. ఇక ఈ నెలలో ముఖ్యంగా 19వ తారీఖున ఉగాది పండుగ వచ్చింది. 19వ తారీఖు ఉదయం 6:51 వరకు కూడా అమావాస్య ఉంది. 6:51 తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మొదలవుతుంది. అందువల్ల 19వ తారీఖు గురువారం నాడు ఉగాది మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని అందరూ కూడా ఉగాది రోజున తగినంతగా దేవాలయాలు దర్శించడము, పూజ చేసుకోవడము, బాబా పూజ చేయడము ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. ఈ గ్రహణానికి మీరు గ్రహణానికి ముందు అంటే 3 గంటలకు పడుతుంది కనుక మధ్యాహ్నం తొందరగా గ్రహణానికి ముందే మనకి తిన్నది అరిగిపోవాలి కనుక తొందరగా భోజనం చేయడము. తర్వాత గ్రహణం ఒకవేళ ఏదైనా మంత్ర జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు పట్టు స్నానం, విడుపు స్నానం అని చేస్తారు. అంటే 3:21 స్నానం చేసి కూర్చుని మంత్రాలు వాళ్ళకి వచ్చిన మంత్రం ఏదైనా ఉంటే అవన్నీ చదువుకోవడము, మళ్ళీ గ్రహణం అయిపోయినాక స్నానం చేయడము చేస్తే ఈ గ్రహణ సమయంలో మనం చేసే ఆరాధన చాలా బలీయమైంది. చాలా ఉత్తప్పుడు చేసిన దానికంటే ఇలాంటప్పుడు చేసింది 1000 రెట్లు ఫలం మనకి వస్తుంది అనమాట. ఏ మంత్ర జపమైనా బాగా సిద్ధిస్తుంది. ఇది ఈ తప్పకుండా చేయవలసినటువంటి మార్చి నెలలో మనకు ముఖ్యమైనటువంటి విషయాలు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శని. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి అధిపతి శని. మకరాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే 2వ ఇంట్లో రవి, రాహువు, కుజుడు, శుక్రుడు, బుధుడు 5 గ్రహాలు ఉన్నాయి. 3వ ఇంట్లో శని ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. అందువల్ల 2వ ఇంట్లో రాహు మూలంగా మీరు రాహుకేతువుల మధ్య ఉన్నారు. 2వ ఇంట్లో రాహు మూలంగా మీకు మాట్లాడే విధానంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే రాహువు కోపానికి దానికి కారణం. మీరు మాట్లాడడం గట్టిగా మాట్లాడడము, లేదంటే అనవసరంగా తిట్టడము ఇట్లాంటివి చేశారంటే మీకు అలా చేసేలా ప్రేరేపిస్తాడు రాహువు. కానీ మీరు సంభాళించుకుని ఓపిక తెచ్చుకుని సహనం తెచ్చుకుని మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. దానివల్ల మీకు శత్రువులు తగ్గుతారు. లేదంటే మీకు అందరూ శత్రువులు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా శత్రువులు అయిపోయే అవకాశం చాలా ఉంది. ఇంకా మీకు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా పనులకి మీకు ఏలినాటి శని అయిపోయింది, కానీ పనులు కొంచెం ఆటంకాలు వస్తాయి. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్ల మోసాలు జరగకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎటువంటి మోసం జరగకుండాను. ఇంకా మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కానీ ఆ పరిచయస్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొత్త పరిచయస్తులను నమ్మేయడానికి కుదరదు. అందువల్ల ఇంకా గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మీకు ఇప్పుడు రాహు కేతువుల మధ్య, ఎందుకంటే రాహు ఎక్కడున్నాడు? 2వ ఇంట్లో ఉన్నాడు. 7వ ఇంట్లో కేతు ఉన్నాడు. అందువల్ల కేతు సప్తమంలో కేతు ఉన్నాడంటే భార్య నుంచి, పార్ట్నర్స్ నుంచి వచ్చేటట్టు గొడవలు వచ్చే అవకాశం. 2వ ఇంట్లో మీ మాట తీరు వల్ల వచ్చే అవకాశం. అందువల్ల ఈ రాహుకేతులు ఇద్దరు మీకు ఈ పరీక్షా సమయం ఇది, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నంత వరకు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే శనికి శివాభిషేకం చేయించడము, శనివారం నాడు శివాభిషేకం చేయించడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదవడం చేస్తే కనుక మీకు ఈ శని బాధల నుంచి, రాహుకేతువుల బాధల నుంచి ప్రమాదాలు తగ్గుతాయి. రాహు కోసం మీరు
అమ్మ దుర్గాదేవిని పూజ చేయండి. రాహుకాలంలో దీపం పెట్టండి. రాహుకాలంలో మీరు ఏదైనా మంత్రం, అమ్మవారి మంత్రం చదివి అమ్మవారి స్తోత్రం చేయడమో చేస్తే మీకు ఇక్కడ నుంచి వచ్చే ఈ గ్రహాల నుంచి వచ్చేటటువంటి బాధలు తగ్గుతాయి. ఇది మకర రాశి వారికి ఈ నెల ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. మేనరాశికి అధిపతి గురువు. మేనానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి ఈ ఈ రాశిలో. మీనరాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, వ్యయంలో రవి, రాహువు, శుక్రుడు, కుజుడు, బుధుడు, ఇన్ని గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ఇది మీనరాశి వారు కూడా ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వ్యయం అంటేనే ఖర్చు, వ్యయం అంటేనే హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్యము, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇలాంటివన్నీ సూచిస్తాయి 12వ ఇల్లు. అందులో ఇన్ని పాపగ్రహాలు ఉన్నాయి అని అంటే మీనరాశి వారికి చాలా కష్టకాలం అనే చెప్పొచ్చు. ఒక్క శుక్రుడు మంచి గ్రహం అయినా కూడా ఇన్ని పాపగ్రహాల మధ్య శుక్రుడు మాత్రం ఏమీ చేయలేడు. ఇంక లగ్నంలో శని. అందుకని వీళ్ళకి ఎటు చూసినా ముందు వెనక కూడా మంచిగా లేదు కనుక మీన రాశి వారికి ఈ సంవత్సరం చాలా కష్టమే. ఎందుకంటే శని ఈ సంవత్సరం అంతా కూడా లగ్నంలోనే ఉంటారు. రాహుకేతులు కూడా ఇంకా ఇంచుమించు ఈ సంవత్సరం చివరి వరకు ఉండే అవకాశం ఉంది కనుక ఇప్పుడప్పుడే వాళ్ళు స్థాన మార్పు లేదు. ఇక ఒక్క శుక్రుడు మాత్రం 2వ తారీఖున కుంభం నుంచి మేనల్లోకి పెడతారు. రవి 15వ తారీఖున కుంభం నుంచి మేనల్లోకి పెడతారు. ఎప్పటికీ రాహువు, బుధుడు కూడా ఎన్నాళ్ళు ఉండడు. రాహు మాత్రం వ్యయంలోనే ఉంటాడు కనుక ఆ ఇబ్బంది, రాహు వల్ల వచ్చేటటువంటి వ్యయాలు, ఖర్చులు, మోసాలు ఇవన్నీ కూడా భరించగలిగే శక్తి మీనరాశి వారు అలవాటు చేసుకోవాలన్నమాట. అట్లాగే అకారణంగా మీరు ఏం మాట మాట్లాడినా గొడవకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే స్థల మార్పులు, ఉన్న ఇల్లు మారడం, ఉన్న ఉద్యోగం మారడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. విదేశాలకి, దూర ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. అందువల్ల విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ నెల చాలా బాగుంది. అటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. చోర భయం ఎక్కువగా ఉంది. మీ వస్తువులు పోగొట్టుకోవడము అది జరిగే అవకాశం ఉంది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు మనస్పర్ధలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చేటటువంటి అవకాశం చాలా ఉందన్నమాట. ఇప్పుడు శని మీకు మధ్యలో ఉన్నాడు. ఎందుకంటే కుంభంలో శని ఉన్నా, మేషంలో శని ఉన్నా మేనం వాళ్ళకి తప్పకుండా ఉంటుంది ఇప్పుడు అందులో మధ్యస్థంగా ఉన్నాడు. ఇంకా మీకు శని మీనం నుంచి మేషంకి వెళ్ళినా కూడా మీకు శని బాధ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మధ్యస్థంగా ఉన్నాడు కనుక ఇప్పుడు చాలా ఒత్తిడి తీసుకొస్తాడు మీ మీద. అందుకని ఇది చాలా తీవ్రమైన దశ. శని మధ్యస్థంగా ఉన్నాడంటే అందువల్ల మీరు చాలా ఆర్థిక విషయాల మీదైనా ఇబ్బంది ఉంటాయి, లేదంటే ఆరోగ్యం మీదైనా ఇబ్బంది ఉంటుంది. మీ ఓపికను పరీక్షిస్తాడు, తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తాడు. నిజంగా చెప్పాలంటే మీన రాశి వారికి ఇది చాలా గడ్డు కాలము, పరీక్షా సమయం. అందువల్ల మీరు ఏం చేస్తారంటే గురువు మూలంగా కొంచెం తట్టుకోగలిగే శక్తిని ఇస్తాడు. కానీ మీరు శనివారం నాడు శివాభిషేకం మానకుండా చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేయడము, లేదా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేయడము, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, ఇంట్లో వెంకటేశ్వర దీపారాధన చేయడం వల్ల మీన రాశి వారికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.